జై శ్రీరామ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇంకా వీడియోలోకి వచ్చేసినట్టయితే మామూలుగా అయితే జనాలకి పిల్లల చదువులు అయిపోయి పిల్లలు మంచిగా సెటిల్ అయిన తర్వాత అండ్ ఆరోగ్య పరిస్థితులు అన్నీ బాగున్నప్పుడు అండ్ ఆర్థిక పరిస్థితులు కూడా అన్నీ బాగున్నప్పుడు బయట టూరిజం గురించి లేకపోతే తీర్థయాత్రల గురించి వీటన్నిటి గురించి ఆలోచిస్తారనమాట. ఒక రకంగా చెప్పాలంటే చాలామంది ఒక ఏజ్ వచ్చిన తర్వాత బయటికి వెళ్ళలేరు, వాళ్ళ హ్యాపీ లైఫ్ అనేది స్పెండ్ చేయలేరు అనమాట. రీజన్ ఎందుకు అని అంటే వాళ్ళకున్న పిల్లల బాధ్యతలు కావచ్చు, లేకపోతే ఫ్యామిలీ బాధ్యతలు, ఇంకేమైనా తల్లిదండ్రుల బాధ్యతలు కావచ్చు, ఇలాంటివి ఉండడం వల్ల చాలామంది వాళ్ళకి నచ్చిన లైఫ్ని కొంతకాలమైనా లీడ్ చేయలేకపోతుంటారనమాట. సో వాళ్ళందరికీ ఏంటంటే చాలా ఆశలు, ఆలోచనలు అండ్ ఇష్టమైన ప్లేసెస్కి పోకపోవడాలు ఇవన్నీ కూడా బ్యాలెన్స్గా మిగిలిపోయి ఉంటూ ఉంటాయి. అయితే ఇప్పుడు మామూలుగా వేరే వాళ్ళు చెప్పేది ఏంటంటే యూట్యూబర్స్, మీరు ఈ తీర్థయాత్రలకు వెళ్ళండి, పలానా వాళ్ళు చాలా బాగా తీసుకెళ్తారంట, ఫుడ్ చాలా బాగుంటుందంట, అందరినీ హ్యాపీగా తీసుకొని వస్తారంట అని చాలామంది అయితే చెప్తూ ఉంటారు. ఇక్కడ నేను ఒకటి అడుగుతానండి, ఇప్పుడు మన ఫ్యామిలీలో ఇప్పుడు నాకే ఉందండి, నేనైతే పూరి చాలా ఇష్టంగా తింటాను. పూరీలో ఆనియన్ కర్రీ అంటే నాకు పిచ్చి అన్నమాట, అసలు చాలా చాలా ఇష్టంగా తింటాను. అండ్ మా పిల్లల్లో ఒకళ్ళకి వచ్చేసి పూరీలో ఆలు కుర్మా అంటే చాలా ఇష్టం, ఇంకా అది తప్ప వేరేది తినరు. ఇంకో బాబుకి వచ్చేసి ఏంటంటే చట్నీ బాగా ఇష్టపడతాడనమాట, చట్నీతో తింటాడు. ఒక ఫ్యామిలీలో ఒక్క దానికి సంబంధించిన ఉన్న వాళ్ళకే టేస్ట్లు రకరకాలుగా ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు ఆలోచించినట్టయితే ఏరియాని బట్టి టేస్ట్లు మారిపోతూ ఉంటాయి. అందరూ స్పైసీని ఇష్టపడరు, అలా అని అందరూ స్పైసీనెస్ లేకపోవడం అనేది ఇష్టపడరు. నాలుకలు వేరైనప్పుడు ఆటోమేటిక్గా వాటి రుచులు కూడా వేరుంటాయి. అందరికీ నచ్చుతుంది అని మనం అయితే క్లియర్ కట్గా చెప్పకూడదు. ఎందుకంటే ఒక ట్రిప్కి వెళ్తే ఒక్కొక్క పర్సన్కి 50,000, 40,000, 30,000, అదే కనుక ఒకళ్ళైతే సింగిల్గా వెళ్ళారు కదా, 100% జంటగానే వెళ్తారు. ఎవరైనా సరే వృద్ధాప్యంలో ఇద్దరు వెళ్ళాలి, హ్యాపీగా చూసి రావాలనుకుంటారు. ఒకవేళ ఒకళ్ళుండి ఒకళ్ళు లేకపోతే అలాంటి పరిస్థితుల్లో వెళ్ళాలి అనిపిస్తే వెళ్తారేమో, కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరు వెళ్ళడానికి ఇష్టపడతారు. అప్పుడు ఒక ట్రిప్కి సపోజ్గా 30,000 అని అనుకుంటే ఇద్దరు పేరు మీద 60,000 కడతారు వాళ్ళు. అది కూడా వాళ్ళకి తెలియకుండా ఎవరో చెప్పిన మాట విని కరెక్టే అని అనుకొని కడతారు. సరే కట్టారు, బాగుంది, మనం చూడాలనుకున్న ట్రిప్ బాగుంది. మనకి ఇప్పుడు ఒకళ్ళకేమో స్లీపర్ కోచ్ నచ్చుతుంది, ఒకళ్ళకి సెమీ స్లీపర్ కంఫర్ట్ ఉంటుంది, ఇంకొకళ్ళకేమో సిట్టింగ్ కంఫర్ట్ ఉంటుంది. రకరకాల కంఫర్ట్స్ అనేవి ప్రతి పర్సన్కి రకరకాలుగా ఉంటాయన్నమాట. పొద్దుగూకులు పడుకొని మనం వెళ్ళలేము, అలా అని పొద్దుగూకులు మనం కూర్చొని వెళ్ళలేము. అండ్ మనం చూడాల్సిన ప్లేసెస్ మధ్య మధ్యలో వేరే వేరేవి ఉంటాయి, అవి ఆపకపోతే మనకు బాధ అనిపిస్తుంది. పోనీ డబ్బులు ఇన్వెస్ట్ చేద్దాము అంటే మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెరిగిపోతుంది అనమాట. ఒకళ్ళకి నచ్చినట్టు మనం బతకడం కోసం మనమైతే డబ్బులు అంత ఇన్వెస్ట్ చేయాల్సిన పని లేదు. నేను క్లియర్ కట్గా చెప్తున్నా, ఒకళ్ళ రుచుల కోసమో ఒకళ్ళు చెప్పారనో మనం అన్నన్ని వేలు ఇన్వెస్ట్ చేస్తే మనకు నచ్చిన ట్రిప్ మనం ఎంజాయ్ చెయ్యకపోగా పైగా మనం ఇంకా బాధపడాల్సి ఉంటుంది. అరే నేను ఈ పుణ్యక్షేత్రం కూడా వస్తుంది అనుకున్నాను, దారే కదా, ఒక నిమిషం ఆపొచ్చు కదా అని అనుకోలేము. ఇప్పుడు 60,000 ఇన్వెస్ట్ చేసిన దగ్గర ఇంకొక 10,000, 20,000 కూడా ఇన్వెస్ట్ చేసుకోగలరు ఓన్ వెహికల్ పెట్టుకొని. అదైతే నచ్చిన దగ్గరికి వెళ్ళొచ్చు, రూమ్ ఛార్జెస్. ఇప్పుడు కొంతమంది బస్ ప్రయాణం అంటారు కదా, బస్సుల్లోకి వెళ్ళినా సరే రూమ్ ఖర్చులు అవన్నీ కూడా మన మీదే ఉంటుంది బాధ్యత. అండ్ ఎక్స్ట్రా ఫుడ్, వాళ్ళు పెట్టిన ఫుడ్ మనకు నచ్చకపోతే మనం బయటికి వెళ్ళి వేరే ఫుడ్ తిన్నట్టయితే ఆ బయటకు వెళ్ళి తినే ఫుడ్ అది ఖర్చు కూడా మనదే అయి ఉంటుంది, వాళ్ళు ఇన్వెస్ట్ చేయరు. సో వాళ్ళు ఏంటంటే తక్కువ ఖర్చు, ఇప్పుడు మనకి ఒక ఆఫర్ చేశారు అంటే అందులో మిగిలించుకోవడానికే ట్రై చేస్తారు. చాలామంది ఈ మధ్యకాలంలో ఫ్యామిలీస్ ఉప్మా అంటే ఇష్టపడి తినరు, పొంగల్ అంటే అందరికీ ఇష్టం ఉండదు. సో ఏంటంటే ఒకటే చేస్తారు వాళ్ళు, ఈజీ ప్రాసెస్, తొందరగా అయిపోయేది, తొందరగా ఫినిష్ అయ్యేది చేస్తూ ఉంటారు. అది మనకి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, కానీ మనం అడ్జస్ట్ అవ్వాలి. అలానే లంచ్ విషయంలో కూడా నచ్చని కూరలు ఉంటాయి. కొంతమందికి ఏమో మంచిగా ఆయిల్ తేలుతూ చేసే వంటలు బాగుంటాయి, ఇగురు కూరలు. ఇంకా అంతమందికి ఒక 50 మందికి 60 మందికి చేసేటప్పుడు అవి నీళ్ళ కూరలే వస్తాయి. ఎవ్వరు కూడా ఆయిల్ తేలేటట్టు వెజిటబుల్స్ ఎక్కువేసి అలా చేయరు, నీళ్ళుగానే చేస్తారు. అది మనకు నచ్చని ఫుడ్ మనం తింటున్నట్టే.
అదే గనక ఈ 60,000 ఇద్దరు పర్సన్స్ వెళ్ళేటప్పుడు ఒక కారుకో లేకపోతే దేనికైనా పెట్టుకుంటే అది తక్కువైనా కానీ మిగతా ఫుడ్ మనకు నచ్చిన చోట నచ్చినట్టు హ్యాపీగా తినవచ్చు. అయినా కారులో కూడా చాలా వరకు ఇప్పుడు చిన్న చిన్న సిలిండర్స్ అలానే గ్యాస్ స్టవ్స్ ఇలాంటివి చిన్న చిన్నవి తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఎక్కడన్నా చక్కగా చెట్టు దగ్గర ఆపేసుకొని మంచిగా కొంచెం కుక్ చేసేసుకొని హ్యాపీగా తినేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళకి నచ్చినట్టు. ఒకవేళ ఎక్స్పెన్సెస్ తగ్గించుకోవాలి అనుకుంటే ఇలా ట్రావెల్ చేసుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. ఇంకా మనం విడిగా వెహికల్ పెట్టుకున్నట్టయితే మనకి ఎక్కడన్నా నచ్చింది అనుకోండి, పలానా ఊరిలో ఫేమస్ టెంపుల్ ఉంది, అది ఇప్పటిదాకా వెలుగులోకి రాలేదు కానీ మనకు చూడాలనిపించింది, అలాంటి ప్లేస్కి మనం ఈజీగా వెళ్ళగలుగుతాము. ఇవన్నీ కాకుండా జనాలకి చెప్పేవాళ్ళు ఏం చెప్తారంటే ప్రమోషన్ కదా, వాళ్ళకి ఏంటంటే మనీ ఇస్తారు, చక్కగా మనీకి తగ్గట్టు. మొన్న దీనికి సంబంధించి అదేంటి హౌసెస్కి ప్లేసెస్కి సంబంధించిన వాళ్ళు వెళ్ళొచ్చారు కదా అని చెప్పి మనకి నచ్చుద్ది మనం వెళ్తామంటే కాదు కదా. మనకి వెళ్ళి వచ్చిన వాళ్ళ రివ్యూస్ కావాలి. మనము సపోజ్ ఇప్పుడు అమెజాన్ అయినా మీషో అయినా ఫ్లిప్కార్ట్స్ అయినా ఇలాంటి యాప్స్కి మనం పోయినప్పుడు మనం ఏదన్నా ఒక వస్తువు కొంటే ఫస్ట్ మనం చెక్ చేసేది ఏంటో తెలుసా, ఒరిజినల్ కస్టమర్స్ రివ్యూస్. అంటే కిందికి వెళ్ళాక వాళ్ళు ఒరిజినల్గా కొన్నాక ఫొటోస్ పెడతారు. అక్కడ వాళ్ళు పెట్టే ఫొటోస్ ఏమో మంచిగా ఎడిట్ చేసి మంచి ఫొటోస్ పెడతారు, కానీ కస్టమర్ దాంట్లో చూస్తే దాని ఒరిజినాలిటీ బయటకు వచ్చేస్తుంది. అప్పుడు మనం డిసైడ్ అవ్వచ్చు, ఓహో అసలు దానికి మ్యాచ్ అయితే కొనొచ్చు, ఈ ఒరిజినల్ దాంట్లో తేడా ఉంది కాబట్టి మనం కొనొద్దు అనేది మనకు ఒక ఆలోచన ఉంటుంది. అలానే ఒక టూరిజంకి వెళ్ళాలి, ఇంత ఇన్వెస్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ఆ దాంట్లో ఆ ట్రిప్కి సంబంధించి ఆ కంపెనీలో వెళ్ళొచ్చిన వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి. యూట్యూబర్స్ చెప్పేదాన్ని బట్టి డిసైడ్ అవ్వకండి. ఎందుకంటే అవన్నీ కూడా పెయిడ్ ప్రమోషన్స్, డబ్బులు ఇచ్చి చెప్పించుకునే ప్రమోషన్స్. వాళ్ళకి ఫ్రీ ట్రిప్స్ వస్తాయి, మీకు తెలియదు. మీకు వాళ్ళు చెప్పినందుకు మనీ ఇస్తారు అండ్ వీళ్ళకి ఫ్రీ ట్రిప్స్ ఇస్తారనమాట. వీళ్ళు వాళ్ళని ప్రమోషన్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళని తీసుకెళ్తున్నా కానీ వీళ్ళకి మంచి ఫుడ్డే చూపిస్తారు, మంచి ప్లేసెస్లో వీడియోస్ తీయమంటారు, వీళ్ళు హ్యాపీగా టైం స్పెండ్ చేసినట్టు చెబుతూ ఉంటారు. అదంతా చెప్పుకోవడానికి మాత్రమే చాలా బాగుంటుంది అండ్ వాళ్ళు వీడియోస్ కోసం చేస్తారు కాబట్టి వాళ్ళు ఇంకా మంచిగా చూపించుకోవడానికి చేస్తారు. కానీ ఒరిజినల్గా వచ్చేసరికి మీ అందరికి అలానే ఉంటుంది అనుకుంటే అది భ్రమ, అది మీ పిచ్చితనమే అవుతుంది. కాబట్టి చాలామంది, నేను ఒకళ్ళు ఇద్దరని కాదండి, జనరల్గా జరిగేది చెప్తున్నాను, బయట జరిగేదే చెప్తున్నాను. ఇప్పుడు ఒక స్టార్ ఉన్నారండి, ఒక ఒక బ్రాండ్ని ప్రమోట్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళకి మనీ లేకుండా బ్రాండ్ని ప్రమోట్ చేస్తారా? చేయరు కదా. సో అలానే అనమాట, మనీ తీసుకొని చేసే ప్రమోషన్స్ని దయచేసి మీరెవ్వరూ నమ్మమాకండి. నమ్మితే మోసపోతారు, నష్టపోతారు మీరే, అది గుర్తుంచుకోండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. బాయ్.